ఏమో నేను ఎక్కడ వినలేదు. బట్ ఒకటండి, ఒకసారి ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే ఏం మాట్లాడారు ఏం కథ కూడా చూడండి ఒకసారి. డైరెక్ట్ వాళ్ళు మాట్లాడేది విపక్షాల గురించి గమనించే మీరు అధికార పక్షంలో ఏం జరుగుతుందో చూడరా? తప్పకుండా అండి. ఇప్పుడు మన కుటుంబంలో కూడా మనం ఏదైనా చేస్తే, మీరు కుటుంబ పెద్ద ఉంటే మీ పిల్లలు ముగ్గురు ఉన్నారనుకోండి, అభిప్రాయ భేదాలు అనేవి వస్తాయి, రాకుండా ఏముండదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరి సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. ఆయన చేయడం వల్లనే ఇంతమంది ఎమ్మెల్యేలకు మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఎవరు కాదనలేదు, ఆయన ప్రజా సంక్షేమం కోసం చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలు చాలా మంది ఫీల్ అవుతున్నారే, మాకు మంచి పేరు రావడం లేదు, అన్ని ఆయన చేసేస్తున్నాడు, అన్ని ఆయన చేస్తున్నాడు, మాకు మంచి పేరు రావడం లేదు, వాళ్ళు ఫీల్ అవుతున్నారు కదా. ఈ విధంగా కూడా ఆలోచించవచ్చు కదండి. మాకు వర్క్ లోడ్ తక్కువైంది కూడా ఆలోచించవచ్చు కదా. వర్క్ లోడ్ ఉంటేనే కదా ప్రజలు మా దగ్గరకు వస్తారనేది కూడా ఫీల్ అవుతున్నారు కదా. వాళ్ళు తప్పకుండా మీ దగ్గరికి వస్తారు, మీరే ఎమ్మెల్యే. ప్రజాప్రతినిధి రాజకీయ నాయకుడు కోరుకుంటేది మంది మార్గం నా చుట్టూ ఉండాలా, జనం ఎప్పుడు నా చుట్టూ ఉండాలా, నా అటు జీహు జరుగుతుంటే నాకు చుట్టుకాలం తిరుక్కుంటా ఉండాలా, నేను వచ్చినప్పుడు ఏమి అన్నారు అయ్యా 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 నీ కాలు మొక్త బాంచానట్లు ఉండాలన్నా కాళ్ళ ముందరనే కదా కోరుకుంటారు రాజకీయ నాయకులు. ఇప్పుడు ఒకరిద్దరు అన్నంత మాత్రాన అది అందరికీ వర్తిస్తుంది అని నేను అనుకోనండి. వారి వ్యక్తిగత అభిప్రాయం అది. అండ్ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి వారికి ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటారని నేను అనుకుంటాను, ఎందుకంటే వారి మధ్య ఏం సంభాషణ జరిగిందో నాకు తెలియదు. బట్ ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనిస్తే బటన్ మోహన్ రెడ్డి అన్నారు ఎవరు, ప్రతిపక్షం వాళ్ళు. ఒక వారానికి దాన్ని ఆపేశారు, అనట్లేదు. ఎందుకంటే అది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అవుతుందని వాళ్ళు బలంగా విశ్వసిస్తున్నారు కాబట్టి ఆ మాట ఆపేశారు. ఇప్పుడు బటన్ నొక్కితే డబ్బులు వెళ్తాయంటే మిడిల్ మెన్ లేకపోవడం ఎంత మంచిదండి. మధ్యవర్తుల ప్రమేయం లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము అందరూ కూడా ప్రశంసించాల్సిన విషయమే. అది నేను కూడా హర్షిస్తాను ఆ విషయంలో, దాని గురించి తప్పేం లేదు. దళారీ వ్యవస్థ లేకోకుండా ఎవరికి కూడా ముడుపులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మంచి కార్యక్రమం అది. అది అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు, ఇప్పుడు ఎమ్మెల్యే అంటే నేను నిన్న కూడా మీటింగ్లో చెప్పానండి, ఎమ్మెల్యే అంటే వాళ్ళు చూడాల్సింది ఏంటండి, విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, అక్కడ లోకల్ గవర్నింగ్ బాడీ పనిచేస్తుందా లేదా, అందరినీ అనుసంధానం చేసుకుంటూ ఇక్కడ పనిచేయాలి. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎమ్మెల్యే. అంటే మనకు రాజ్యాంగంలో ఎమ్మెల్యే పవర్ ఏంటంటే అది చట్టాలు చేస్తారు, చట్టసభలో చట్టాలు చేస్తారు. ఇంకా నాకు మంది మార్బలం కావాలి, నేను వెళ్తుంటే 100 కార్లు రావాలి, నా దగ్గరకు వచ్చి రోజు నిలబడాలి అంటే అవసరం లేదు. ఇప్పుడు మా యూకేలో కూడా అదే సిస్టమ్ ఉంటుందండి. ఎవరు రారు అక్కడ. ఒకవేళ కన్సర్న్ పర్సన్కి, ఇప్పుడు నేను ఏదైనా, నాకు ఒక ఎమ్మెల్యే అక్కడ ఎంపీ అంటారు కదా, నాకు ఏదైనా కన్సర్న్ ఉందంటే వాళ్ళు చెప్తారు, ప్రదీప్ విచ్ డే యూ వాంట్ టు కమ్ అని. మేమిద్దరం డైరీలు చెక్ చేసుకొని, ఓకే పలానా వెన్స్డే మధ్యాహ్నం 2:30కు నేను ఫ్రీ ఉన్నా, ఆయన ఫ్రీ ఉన్నారంటే ఆ డేట్ బుక్ చేసుకుంటాం. సో ఆ రోజు 2:30కు నేను వెళ్ళి ఎంపీని కలుస్తాను. సో ఆయన అక్కడ ఉండి నాకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆయన లెటర్ ద్వారా నాకు ఏదైనా హెల్ప్ చేయడం జరుగుతుంది. అంతే తప్పితే మనం పోయి పడిగాపులు గాయాల్సిన అవసరం లేదు. అట్లా అవసరం లేదండి, ఆ సిస్టమ్ అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసేది కూడా అదే. ఇప్పుడు ఎమ్మెల్యేలకు పని లేదంటే నేను ఒప్పుకోనండి, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వాళ్ళకు రోజు చాలామంది వస్తూనే ఉంటారు. ఇప్పుడు గడప గడపకు వెళ్తున్నారు. డైరెక్ట్గా ఏ నాయకుడు కూడా చేయని పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. డైరెక్ట్గా మీరు వెళ్ళండి, ప్రజల్లో ఉండండి, ప్రజలకు మనం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించండి, ఎన్ని పథకాలు మీరు వస్తున్నాయో చెప్పండి. ఇంకా అదంతా పనే కదండి. అఫ్కోర్స్ సిస్టమ్ చేంజ్ అయిందని వాళ్ళు బాధపడ్డారేమో. మీరు అన్నారు కదా, వాళ్ళు వచ్చేసి ఎమ్మెల్యే గేట్ల ముందు కాకుండా ఎమ్మెల్యేలే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నారు. అదే గడప వరకు మన ప్రభుత్వాన్ని పంపించేసి ఇంకా ఎంత మార్పు అండి, దాన్ని అంతా హర్షించాలి కదా. అఫ్కోర్స్ ఒకరిద్దరు అంటే సిస్టమ్ చేంజ్ అయ్యేటప్పుడు కొన్ని మార్పులు అయితే జరుగుతాయండి. ఇప్పుడు మోడీ గారు నోట్లు బ్యాన్ చేసినప్పుడు ఎంతమంది ఇబ్బంది పడ్డారు, అది తాత్కాలికం. కానీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు నేను కూడా ఈరోజు వస్తూ ఏటీఎం కోసం వెతుకుతుంటే ఎక్కడ కనిపించట్లేదండి హైదరాబాద్లో ఏటీఎం. ఎందుకంటే మా ఫ్రెండ్ అడిగితే అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఇంకా ఏటీఎంతో పనే ఉంది అంటున్నాను. సో అట్లా మార్పు జరిగేటప్పుడు కొన్నిసార్లు అసంతృప్తులు అనేవి ఉంటాయి. కానీ ఇప్పుడు నేను 2024లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలని కూడా నేను ఎందుకు బలంగా కోరుకున్నానంటే, ఇప్పుడు ఆయన చేస్తున్న మార్పులు అవి ఫలితాలు ఇవ్వాలంటే 4-5 ఏళ్ళు టైం పడుతుంది. సో ఇప్పుడు నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు ఒరిస్సాలో, 20 సంవత్సరాలు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆ అమలు జరిగి అవి ఫ్రూట్ఫుల్ అవ్వడానికి అంత టైం పడుతుంది. అండ్ ప్రజలు పేషెన్స్గా ఉన్నారు, ఆయనకు ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు మేము కోరేది కూడా అదే, మీకు మార్పు అనేది మేము ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఇప్పుడు మీకు ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్తానండి. ప్రొద్దుటూరు పక్కన శంకరాపురం అని ఊరు ఉంది. సో అంటే మా అత్త వాళ్ళ అమ్మగారి ఊరు. నేను ఊర్లోకి వెళ్తూ ఒక పెద్ద బిల్డింగ్ చూసా. ఎవడబ్బా బాగా డబ్బున్నోడు పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు, పెద్ద కాంపౌండ్ బిల్డింగ్. మా అన్న చెప్పాడు, అది సచివాలయం రా అన్నాడు. నేను షాక్ అయ్యా, నిజంగా షాక్ అయ్యానండి. అంటే ఇంత బిల్డింగ్ అంటే చెప్తున్నారు, ప్రతి ఊర్లో సచివాలయాలు ఉన్నాయి, అక్కడ సచివాలయ వ్యవస్థ ఉంది, అక్కడ వాలంటీర్స్ ఉన్నారు, ఏవైనా లోకల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు తీరుస్తున్నారు, సచివాలయ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. అవన్నీ మార్పు కదా. స్కూల్స్ నాడు నేడు కింద నేను యాక్చువల్లీ జూలైలో వచ్చినప్పుడు మా హెడ్ మాస్టర్ గారితో మాట్లాడి, నేను ఏదైనా స్కూల్కి చేస్తాను, దత్తత తీసుకునే ప్రోగ్రామ్ లాగా చేస్తాను అంటే మా ఊర్లో 3 ఎకరాల పొలం మా పూర్వీకులే ఇచ్చారండి ఆ స్కూల్కి. 3.5 ఎకరం మేము దానం చేసాం స్కూల్కి. అండ్ మా తాతగారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు హై స్కూల్ వచ్చింది. సో నాకు కొంచెం ప్రేమ. మా అమ్మగారు స్కూల్ కమిటీ ప్రెసిడెంట్గా పనిచేశారు. అంటే వాళ్ళు అన్నారు, లేదు సార్ సెకండ్ ఫేజ్లో ఫేజ్ బియో అన్నారు, 55 లక్షలు శాంక్షన్ అయింది మన
గ్రామంలోని స్కూల్కి నాడు నేడు కింద. సో మనకు అన్ని వాళ్ళు సమకూరుస్తున్నారు, మీరేం చేయాల్సిన అవసరం లేదు, కావాల్సింటే అక్కడ పిచ్చి మొక్కలు ఉన్నాయి గ్రౌండ్లో, వాటిని అన్నిటి తొలగిద్దాం సార్ అని చెప్పారు. సో ఇలా అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ వెళ్తున్నారండి. ఇవన్నీ మార్పులు కదా, ఈ మార్పులు మంచికి సంకేతాలు కదా. సో గ్రామీణ వ్యవస్థను పూర్తిగా మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఐడియా చాలా చాలా గొప్ప ఐడియా అండి. సామాన్య మారుస్తున్నారు, వ్యవస్థను మార్చాలని చూసి అన్ని బాగానే ఉన్నాయి. కానీ జీవోల గురించి కూడా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు కదా. చీకటి జీవో తెచ్చారు, జీవో నంబర్ 1 ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి. ఇది చీకటి జీవో, ఇది బ్రిటిష్ కాలం నాటి జీవోలను తెస్తున్నారు. ఆ జీవో గురించి మీరే చెప్పండి, ఏంటి దాంట్లో తప్పేంటి, మీకు ఏమో తెలిసిన విషయం చెప్పండి. నేను తర్వాత రోడ్లపైన సభలు సమావేశాలు నిర్వహించుకోకూడదు అంటారు. ఏంటనేది వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. నిన్న రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు కూడా ఇదే చర్చించారు వాళ్ళు. ఆ రోడ్లపైన సమావేశాలు పెట్టకూడదు అన్నదానికి కారణం ఏమనుకున్నారండి మీరు? కందుకూరు, గుంటూరులో జరిగిన సంఘటనలు. అంటే ఇప్పుడు మనుషులు ప్రాణాల సంక్షేమం, ప్రజల ప్రాణాలకు హామీ ఇవ్వడానికి, వాళ్ళ ప్రజల ప్రాణాల భద్రత కల్పించడానికి, ప్రజల భద్రత ముఖ్యమంత్రి బాధ్యత. సో ముఖ్యమంత్రి గారు ఇలాంటి సంఘటనలు జరిగాయి కదా, భవిష్యత్తులో జరగకుండా నష్ట నివారణ చర్యల్లో భాగంగా మేము చట్టాలు చేస్తామంటే ఇది మా మీదనే కోపంతో చేస్తున్నారు, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. మా లోకేష్ వస్తున్నాడు, యువగలమని వస్తాడు, నడుస్తాడు, దొర్లు పొర్లు దండాలు పెడతాడు, పల్టీలు కొడతాడు, సామర్సాల్ట్ చేస్తాడు, అవన్నీ మీరు ఆపడానికి ఇవన్నీ చేస్తున్నారు. లేకపోతే ఇప్పుడు యువశక్తి ఏదో పెట్టారు, ఇవన్నీ అర్థరహితం. పవన్ కళ్యాణ్ గారు అర్థరహితం. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు క్లియర్గా ప్రెస్ మీట్లో నేను కూడా విన్నాను, ఇవి అన్ని పార్టీలకు వర్తిస్తాయి అని చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షో పెట్టేసి రోడ్డు పైన బస్సు పైకి ఎక్కి మాట్లాడితే మీరు ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. కానీ అది ఆయన చేయట్లేదు కదా. ఎస్, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రోడ్ షోలు చేశారు, ఎక్కడ ఇలాంటి సంఘటన జరగలేదు. సో కోవిడ్కు ముందు కోవిడ్కు వ్యాక్సినేషన్ లేదండి. ఇప్పుడు మనం వ్యాక్సినేషన్ కనుక్కున్నాం, నష్ట నివారణ చర్య, మనిషి ప్రాణాలు పోకోకుండా. సో ఇప్పుడు వ్యాక్సిన్ ఎందుకు కనుక్కున్నారని అడిగినట్లుందని వాళ్ళు చేసేది. పెట్టుకోండి, బహిరంగ ప్రదేశాల్లో గ్రౌండ్స్ ఉన్నాయి, మనకేం ఖాళీ ప్రదేశాలు ప్రతి ఊర్లో స్కూల్ గ్రౌండ్స్ ఉన్నాయి, లేకపోతే వేరే గ్రౌండ్స్ ఉన్నాయి, అక్కడ పెట్టుకోండి. అంటే రోడ్డు మీదనే పెట్టాలా, ఇరుకు సందుల్లో పెడితే డ్రోన్ షాట్లు బాగుంటాయినా వాళ్ళ ఉద్దేశం అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కోపంతోనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతోనో మాకు చేయాల్సిన అవసరం మాకు అసలు లేదు. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మా ముఖ్యమంత్రి గారు పట్టించుకోరండి, అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఏదో కల్పించుకొని నన్ను ఇట్లా అంటున్నారని వాళ్ళు మాట్లాడతారు తప్పితే మా ముఖ్యమంత్రి గారు 24/7 ప్రజల సంక్షేమం, ప్రజల యోగక్షేమాల గురించి ఆలోచిస్తారు. ముఖ్యమంత్రి గారు పట్టించుకోవడానికి మీలాంటి వారు ఉన్నారు కదా. నేను ఇది ప్యూర్లీ అండి, చాలా మంది అడుగుతారు, మీరు కూడా అడిగారు కదా మీకు ఏం అవసరం వైసీపీ అంటే. నేను 2019 ఎలక్షన్స్ ముందు కూడా వీడియో చేశానండి. అప్పుడు కూడా నేను చెప్పింది ఏంటంటే, ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఒక ముఖ్యమంత్రి ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒకరే ముఖ్యమంత్రి ఉంటారు, ఒకరే ప్రతిపక్ష నాయకులు ఉంటారు. సో మనం చేయాల్సింది ఏంటంటే, మనమంతా కలిసికట్టుగా మనం చేస్తే, సపోర్ట్ చేస్తే 10 మంది పేదవాళ్లకు మంచి జరుగుతుంది అనేది నేను బలంగా నమ్ముతానండి. ఇప్పుడు నా దగ్గర పవర్ లేదు, నా దగ్గర వ్యవస్థ లేదు, నేను మహా అంటే సహాయం చేయగలిగితే ఒక 2 మంది, 2కి 3కి చేయగలను, 4వ వాడికి బాబు నా దగ్గర డబ్బులు లేవని చెప్తాను. అదే నేను జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనుల్ని 10 మందికి వివరిస్తే ఖచ్చితంగా పేదవాడికి న్యాయం జరుగుతుందండి. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మా అత్తగారు ఉన్నారు, మా మేనత్త. అంటే ఆవిడకి ఏదో కార్డు, బియ్యం కార్డు ఏదో తీసేశారు, ఆవిడ అర్హురాలు అంటే వితంతు కింద. సో నేను ఆఫీసర్స్తో మాట్లాడి ఇలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఎందుకు తీసేస్తారు, తీయకూడదు కదా అని చెప్పేసి జూలైలో వచ్చినప్పుడు మాట్లాడానండి. అదేదో ప్రాసెస్ ఉంటుందంట. ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే 6 months తర్వాత తనకు 3 days బ్యాక్ కాల్ వచ్చింది, బియ్యం కార్డు ఇచ్చారని చెప్పేసి. సో అంటే ఏంటి, వాళ్ళకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు ఎలా మాట్లాడాలి, ఎలా అధికారి దగ్గరికి వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలని తెలియదు. 10 మంది తెలిసిన వాళ్ళు వాళ్ళకి చెప్తే అర్హులైన వారందరికీ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తారండి. చెయ్యరు అన్న కాన్సెప్ట్ లేదు. నిన్నటికి నిన్న ఈ పెన్షన్ల గురించి ఎంత గోల చేస్తున్నారండి. నేను సీఎంఓకి వెళ్ళాను, పేరు చెప్పడం ఇష్టం లేదు, ఒక పెద్ద వ్యక్తితో మాట్లాడుతున్నాను. వాళ్ళు చెప్తున్నారు 39,000 పెన్షన్లు తీసేసిన మాట వాస్తవం, అందులో 20 మంది న్యాచురల్ డెత్. సో వాళ్ళు చనిపోయారు, వాళ్ళు కూడా ఆ లిస్టులో వస్తారు. 19,000 మందికి బాగా డబ్బులుండి వాళ్ళ పిల్లలు అమెరికాలోనో యూకేలోనో ఇట్లా సెటిల్ అయినారు, లేకపోతే బెంగళూరులోనో ఉన్న వాళ్ళు కూడా పెన్షన్ తీసుకున్నారు. వాళ్ళకి తీసేసాము, 2,20,000 మంది కొత్త వారికి పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. కానీ ఇక్కడ వీళ్ళు మాట్లాడేది ఈ 19,000 గురించే వీళ్ళు గోల చేసి వాళ్ళకి తీసేశారని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టడం. సో నేను చెప్పేది ఏంటంటే, ప్రజలకి నేను యూట్యూబ్లో కానీ ఇంకో ద్వారా మీ ద్వారా కానీ చెప్పేది ఏంటంటే, ఇది వాస్తవం. మీరు డబుల్ చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి, క్రాస్ వెరిఫై చేసుకోండి. మేము డేటా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ మీరు అబద్ధాలు చెప్తే మాత్రం మీ తాట తీస్తాం. ఎందుకు చెప్తారు మీరు అబద్ధాలు? ప్రభుత్వాల గురించి మీకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? మీ ప్రాపకం కోసం మీరు మళ్ళీ అధికారంలోకి రావడం ఫ్రీ ఏముండరండి. అంటే ఇప్పుడు మీరు కూడా నాగరాజు గారు, మీ గురించి నాకు కొంచెం వ్యక్తిగతంగా తెలుసు. కానీ మీరు ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు, మీ హాబీస్ ఏంటి, మీరు కుటుంబంతో ఎట్లుంటారు ఎవరికి తెలియదు. కానీ నాగరాజు గారు అంటే బీకామ్లో ఫిజిక్స్ అంటే
అవి రిజిస్టర్ అయిపోతాయండి. ఇప్పుడు నేను కూడా రోజులో వీడియో చేసి 1 గంట చేస్తాను, కానీ దాని ద్వారా నేను ప్రజలకు పరిచయం అయ్యాను కాబట్టి వాళ్ళంతా ఏమనుకుంటారంటే ఈ పేటీఎం బ్యాచ్ ₹5 ₹10 కోసం ట్వీట్ వేస్తాడు, ఏదో యూట్యూబ్ డబ్బుల కోసం యూట్యూబ్లో వీడియోలు చేస్తారు అంటే అనేదిలేండి వాళ్ళకి అంటారు. బట్ నేను దాదాపు ఎవ్రీడే 12 గంటలు వర్క్లో ఉంటాను. ఇంటికి వచ్చి తర్వాత నా ఫ్యామిలీతో గడుపుతాను. నేను లాస్ట్ ఇయర్ 5 ప్లేసెస్కి వెళ్ళండి, అంటే 5 కంట్రీస్కి వెళ్ళాను. ఇండియా, దుబాయ్, స్వీడన్, నార్దర్న్ ఐర్లాండ్, సౌత్ ఆఫ్రికా. అక్కడ నా కాన్ఫరెన్స్ కూడా వెళ్ళాను. ఇవన్నీ చేస్తూ కూడా క్రమం తప్పకుండా ఎవ్రీడే వీడియో చేస్తాను కాబట్టి వాళ్ళకి అలా రిజిస్టర్ అయిపోయి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇతనికి పని బాట లేదు, ఇతను ఇదే పని బాట లేకపోతే నాకు బతకడానికి డబ్బులు కావాలి కదండి,